అర్ధరాత్రి సమయం. హస్తినాపురం అడవి మధ్యలో ఉన్న గురు ద్రోణాచార్య ఆశ్రమం. భవిష్యత్తులో మహాయోధులుగా ఎదగబోయే కురువంశ రాజకుమారులు పాండవులు మరియు కౌరవులు. రోజంతా కఠిన అభ్యాసం తరువాత అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వారి గురువు దివ్యాస్త్రాల నిపుణుడు ద్రోణాచార్య కూడా తన కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఒక్కసారిగా విల్లు నుండి బాణం విసిరిన శబ్దం వినిపించింది. ద్రోణాచార్య నిద్ర నుండి లేచారు. కొన్ని క్షణాల తరువాత బాణం లక్ష్యాన్ని భేదించిన శబ్దం. ద్రోణాచార్య మెల్లగా తన కుటి నుండి బయటికి వచ్చారు. శబ్దం వస్తున్న వైపు వెళ్ళి చూశారు. నిశ్శబ్ద వెన్నెల వెలుగులో ఒక యువకుడు, శరీరమంతా చెమటలు, కానీ అతని కళ్ళు మాత్రం దృఢ సంకల్పంతో మెరుస్తున్నాయి. అతడే అర్జునుడు. ఒక బాణం తరువాత మరొకటి, గురి తప్పకుండా మునపటి బాణం కన్నా ఇంకా బలంగా వేగంగా విసురుతున్నాడు. ద్రోణాచార్య ముందుకు వచ్చి అడిగారు, అర్జున, ఎంత రాత్రివేళ అభ్యాసం ఎందుకు చేస్తున్నావు? అర్జునుడు తన గురువుని చూసి తన ధనుస్సుని పక్కన పెట్టాడు. గురుపాదాలను స్పర్శించి నమస్కరించాడు. గురుదేవా, నా మనసులో ఒక బలమైన కోరిక ఉంది. అది నాకు నిద్ర రానివ్వకుండా చేస్తోంది. ఈ ప్రపంచంలో ఎవరు సాటిలేని ఒక గొప్ప ధనుర్ధారిగా నిలబడాలని నా ఆశయం. అతని పట్టుదల చూసి ద్రోణాచార్య తన చెయ్యి అర్జునుడి తల మీద పెట్టి అన్నారు, అర్జున, నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. ఈ ప్రపంచం ఎన్నడూ చూడని అతి గొప్ప ధనుర్ధారిగా నిన్ను తయారు చేస్తాను. కానీ అప్పటికే ఒక బాలుడు ధనుర్విద్యలో చెరగని ఒక ముద్ర వేయటానికి తన ప్రయాణం మొదలు పెట్టాడని ద్రోణాచార్యకి తెలియదు. అతని పేరు ఏకలవ్య. ఏకలవ్య హస్తినాపురంకి దూరంగా ఉన్న ఒక అడవి ప్రదేశంలో నిషాఢ జాతి నాయకుడు హిరణ్యధను మరియు దేవశ్రవకి జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతని తోటి వాళ్ళు భల్లాలు మరియు వేటలో నిపుణులు అవుతుంటే ఏకలవ్య దృష్టి మాత్రం ఒక వేరే ఆయుధం మీద నిలిచింది. గాలిని కూడా ఛేదించే బాణాలు, ఆ బాణాలకు ప్రాణమిచ్చే ధనుస్సు. ఆ సమయంలో ద్రోణాచార్య ధనుర్విద్య చర్చలు మరియు అర్జునుడి అసంభవమైన లక్ష్యసిద్ధి కథలు దూర దూరాల వరకు వ్యాపించాయి. ఆ కథలు విన్న ఏకలవ్యుడి మనసులో గొప్ప వీలుకాడిగా ఎదగాలని, ద్రోణాచార్య దగ్గర విద్య నేర్చుకోవాలని బలమైన కోరిక పుట్టింది. అలా ఏకలవ్యుడు ఒక సాయంత్రం ద్రోణాచార్య గురుకులం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ రాజకుమారులు రంగంలో ధనుర్విద్య అభ్యాసం చేస్తున్నారు. గురు ద్రోణాచార్య వారికి శిక్షణ ఇస్తున్నారు. వారు చేసే విన్యాసాలు చూసి ఏకలవ్య ఆశ్చర్యపోయాడు. వారిలో ఒకడిగా నిలబడాలని, ధనుర్విద్య నేర్చుకోవాలని ధైర్యం తెచ్చుకొని అతను ఆశ్రమంలో అడుగుపెట్టాడు. గురు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి పాదాలు గౌరవంగా స్పర్శించి నమస్కరించాడు. అభ్యాసరంగం నిశ్శబ్దంగా మారింది. హస్తినాపుర రాజకుమారులందరూ ద్రోణాచార్య ముందు నిలబడి ఉన్న ఆ బాలుడి వైపు దృష్టి పెట్టారు. అతను అడవి జంతువుల చర్మాన్ని వస్త్రంగా ధరించి నడుము చుట్టూ వేట ఆయుధాలతో ఒళ్లంతా ధూళి కప్పబడి ఉన్నాడు. అతను రాజకుమారుడు కాదు, అడవిలో పెరిగిన వేటగాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ద్రోణాచార్య జాగ్రత్తగా పరిశీలించి అడిగారు, ఓ బాలుడా, నువ్వు ఎవరు? గురుదేవా, నా పేరు ఏకలవ్య. నేను అడవిలో జీవించే నిషాఢ జాతికి చెందినవాడిని. నేను గొప్ప ధనుర్ధారిగా మారాలని కోరుకుంటున్నాను. మీ శిష్యుడిగా నా జీవితాన్ని మీ పాదాల దగ్గర అర్పిస్తాను. ఎంత కఠిన అభ్యాసమైనా, ఎలాంటి కష్టమైనా నేను ఎదుర్కొంటాను. దయచేసి నాకు ధనుర్విద్య నేర్పించండి. ఆ మాటలకు రాజకుమారుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు నవ్వుకున్నారు. కాని ద్రోణాచార్యకి మాత్రం అతని మాటల్లో వినయం, నిజాయితీ, ధనుర్విద్య మీద గట్టి తపన కనిపించింది. రాజకుమారుడు కాకపోయినా శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ అతనిలో ఉన్నాయి. కాని ద్రోణాచార్య హస్తినాపుర రాజగురువు. ఆయన కర్తవ్యం కురువంశ రాజకుమారులకు విద్య నేర్పించడం. కొన్ని క్షణాల తరువాత ఆయన అన్నారు, బాలుడా, ఈ గురుకులంలో ధనుర్విద్య కురువంశ రాజకుమారులకు మాత్రమే నేర్పబడుతుంది. నువ్వు నిషాఢ జాతికి చెందిన వాడివి. ఇక్కడ అభ్యాసం చేయడం సాధ్యం కాదు. ఎన్నో ఆశలతో వచ్చిన ఏకలవ్యుడి మనసు బాధతో నిండిపోయింది.
కానీ అతను వాదించలేదు, అసంతృప్తి పడలేదు. గురుపాదాలను స్పర్శించి, క్షమించండి గురుదేవా, నాకు ఈ విషయం తెలియదు. అందరూ చూస్తూ ఉండగా ఏకలవ్య తిరిగి అడవి వైపు వెళ్ళిపోయాడు. ద్రోణాచార్య నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. కాలం గడిచింది. కాని ధనుర్విద్య నేర్చుకోవాలన్న తపన ఏకలవ్యుడి మనసులో రోజురోజుకి ఇంకా బలంగా మారింది. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ద్రోణాచార్య నన్ను శిష్యుడిగా స్వీకరించకపోవచ్చు, కాని నేను ఆయన్ని గురువుగా స్వీకరించడం ఎవరూ ఆపలేరు. అదే ఆలోచనతో ఏకలవ్య నది తీరం నుండి మట్టి తెచ్చుకున్నాడు. ఓపికతో, భక్తితో ఒక రూపాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఎన్నో గంటల తరువాత ఆ మట్టి ఒక విగ్రహంగా మారింది. శాంతమైన ముఖం, జ్ఞానం నిండిన కళ్ళు, అది గురు ద్రోణాచార్య రూపం. ఏకలవ్య ఆ మట్టి విగ్రహం ముందు వినయంగా నమస్కరించాడు. ఈ రోజు నుండి మీరే నా గురువు. తన ధనుస్సును చేతిలో పట్టుకున్నాడు. పగలు రాత్రి అని తేడా లేకుండా అభ్యాసం మొదలుపెట్టాడు. మండుటెండలైనా, గట్టి వర్షాలైనా అభ్యాసం ఆపలేదు. మెల్లగా అయినా సరే ఇప్పుడు అతని బాణం గురి తప్పడం లేదు. కొత్త కొత్త విషయాలు అతని ఆలోచనల్లోకి వస్తున్నాయి. కఠిన సాధనతో గొప్ప ధనుర్ధారులకు కూడా తెలియని విధానాలు కనుగొన్నాడు. గురుకులం నుండి వెలివేసిన ఆ బాలుడు ఇప్పుడు మెల్లగా ఒక అసాధారణ ధనుర్ధారిగా మారుతున్నాడు. అయితే అది గురు శిక్షణతో కాదు, భక్తి, సహనం, నిరంతర సాధనతో. సంవత్సరాలు గడిచాయి. ఒకవైపు హస్తినాపురం రాజకుమారులు ద్రోణాచార్య ఆధ్వర్యంలో శిక్షణ పొందుతుంటే, మరోవైపు ఏకలవ్య చేసే కఠోర సాధనకి ఒకరే సాక్షి. అదే తన గురువైన ద్రోణాచార్య మట్టి విగ్రహం. ఒక సాయంత్రం గురు ద్రోణాచార్య రాజకుమారులందరినీ అడవిలో వేట కోసం తీసుకెళ్లారు. అర్జున, భీమ, యుధిష్ఠిర్, నకుల, సహదేవ్ మరియు కౌరవ కుమారులు అందరూ ధనుస్సు బాణాలు పట్టుకుని అడవిలో నడుస్తున్నారు. అయితే ఒక్కసారిగా రాజకుమారులతో వచ్చిన వేట కుక్క ముందుకు పరిగెత్తింది. చెట్ల మధ్యలో లోపలికి వెళ్ళి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది ఏకలవ్య సాధన చేస్తున్న స్థలం. అతని అభ్యాసంలో భంగం కలిగింది. కళ్ళకి కూడా కనిపించని వేగంతో అతను 7 బాణాలు వదిలాడు. కుక్క అరుపులు ఆగిపోయాయి. అది తిరిగి రాజకుమారుల దగ్గరకు చేరుకుంది. ద్రోణాచార్య మరియు రాజకుమారులు ఆ కుక్కని చూసి స్తంభించిపోయారు. 7 బాణాలు ఆ కుక్క నోరులో సరైన విధానంలో దిగాయి. ఎక్కడ కూడా ఒక రక్తం చుక్క కానీ, గాయం కానీ లేదు. అది కేవలం అరవడం సాధ్యం కాని స్థితిలో ఉంది. అర్జున కళ్ళల్లో ఆశ్చర్యం వెలుగుతోంది. రాజ్యంలోని గొప్ప ధనుర్ధారులకు కూడా ఇది అసాధ్యమైన పని. మరి ఇది ఎవరు చేసి ఉంటారు? ఆ కుక్క వచ్చిన దిక్కు అందరూ పరిగెత్తారు. అడవి లోపలికి వెళ్ళి చూడగా ద్రోణాచార్య మట్టి విగ్రహం. ఆ విగ్రహం పక్కన ఒక యోధుడు. అతని చేతుల్లో ధనుస్సు, కళ్ళల్లో మెరుపులాంటి కేంద్రీకరణ. అతను వదిలే బాణాలు కంటికి కనబడే లోపే గురి మీదికి వెళ్ళి తగులుతున్నాయి. రాజకుమారులందరూ నిశ్శబ్దంగా నిలబడి ఆ యోధుడు చేసే అభ్యాసాన్ని చూస్తున్నారు. ద్రోణాచార్య యొక్క అతి గొప్ప శిష్యుడైన అర్జునుడు కూడా తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు. చివరికి గురు ద్రోణాచార్య ముందుకు వెళ్ళి, యోధుడా, నువ్వు ఎవరు? తన గురువు కళ్ళ ఎదుట నిలిచి ఉండడం చూసి ఏకలవ్య ద్రోణాచార్య పాదాల మీద పడి నమస్కరించాడు. రాజకుమారులకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడే ద్రోణాచార్య దృష్టి వెనకాల ఉన్న విగ్రహం మీద పడింది. అది తన స్వరూపమే. ఫలాలు, పుష్పాలతో అలంకరించబడి ఉంది. ఏకలవ్య భక్తి నిండిన స్వరంతో అన్నాడు, గురుదేవా, నేను ఏకలవ్య, మీ శిష్యుడిని. గురుకులంలో మీరు నాకు ధనుర్విద్య నేర్పించలేదు, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోయాను. కానీ నా ఆశయాన్ని వదిలిపెట్టలేకపోయాను. అందుకే మీ విగ్రహం తయారు చేసి మిమ్మల్ని నా గురువుగా స్వీకరించాను. ప్రతిరోజు మీ విగ్రహం ముందే నేను ధనుర్విద్య అభ్యాసం చేస్తూ వచ్చాను. ఇంతవరకు అర్జునుడి ముఖంలో ఉన్న ఆశ్చర్యం మెల్లగా అసూయగా మారింది. ప్రశ్నలు నిండిన చూపులతో అతను ద్రోణాచార్య వైపు చూశాడు. ఆ చూపుల వెనకాల ఉన్న అర్థం ద్రోణాచార్యకి బాగా తెలుసు. ఈ బాలుడు ఇలాగే అభ్యాసం కొనసాగిస్తే అర్జునుడు ప్రపంచంలో అతి గొప్ప ధనుర్ధారిగా ఉండకపోవచ్చు. ద్రోణాచార్య కొద్దిసేపు ఆలోచన చేసి అన్నారు, ఏకలవ్య, నువ్వు నన్ను నిజంగా నీ గురువుగా భావిస్తే నాకు గురుదక్షిణ ఇవ్వాలి.
ఆ మాటలు వినగానే ఏకలవ్య మనస్సు పొంగిపోయింది. తన గురువు చివరికి అతన్ని శిష్యుడిగా స్వీకరించారన్న ఆనందంతో, గురుదేవా, మీ దగ్గర నేర్చుకునే అవకాశం దొరక్కపోయినా మీ శిష్యుడిగా ఉండడం నా అదృష్టం. మీకోసం నేను ఇవ్వలేని దానం లేదు. దయచేసి మీకు కావాల్సిన గురుదక్షిణ చెప్పండి. ద్రోణాచార్య గంభీర స్వరంతో అన్నారు. ఏకలవ్య, నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనువేలు కావాలి. ఆ మాటలు వినగానే అక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ వణికిపోయారు. ఒక ధనుర్ధారికి ప్రాణం కన్నా విలువైనది బొటనువేలు. అది లేకుంటే ధనుస్సు స్థిరంగా ఉండదు. బాణం లక్ష్యాన్ని మరిచి గాలిలో తేలిపోతుంది. చివరికి ఆ వ్యక్తి జీవితంలో ధనుర్విద్య ముగిసినట్టే. కానీ ఏకలవ్య మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ముఖంలో ఎక్కడ కూడా అలజడి లేదు. దైవంగా కొలిచే తన గురు మట్టి విగ్రహం ముందు నమస్కరించి తన దగ్గర ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకున్నాడు. ఎలాంటి కోపం లేకుండా, బాధ లేకుండా, ఒక్క కన్నీటి బొట్టు కూడా రాకుండా తన బొటనువేలును తనే కోసేశాడు. ఏకలవ్య ఆ బొటనువేలును గౌరవంగా ద్రోణాచార్య పాదాల దగ్గర పెట్టాడు. గురుదేవా, మీరు కోరిన గురుదక్షిణ సమర్పిస్తున్నాను. తనకు ఎన్నడూ బోధించని ఒక గురువు కోసం జీవితం తనకు ఇచ్చిన గొప్ప వరాన్ని ఏకలవ్య ఆ రోజు త్యాగం చేశాడు. ఆ గురుదక్షిణ వల్ల అతని ధనుర్విద్య శాశ్వతంగా వికలాంగమయ్యింది. కానీ ఈ కథ విన్న ప్రతి ఒక్కరి మనసులో వచ్చే ప్రశ్న, ఇది నిజమైన గురుదక్షిణ లేక అర్జునుడు అగ్రస్థానంలో ఉండాలని ఏకలవ్యకి జరిగిన అన్యాయమా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కమెంట్స్లో చెప్పండి.